ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. You will be well if you follow Jehovah your God. The book of 1 Samuel chapter 12 verses 14. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితోనూ తెలియజేస్తున్న మాట, చూడండి, మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగుతోందని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతోనూ అదే విధముగా మనందరితోనూ ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. అయితే మనమందరమును యెహోవా యందు విశ్వాసముంచిన ఎడల ఆయన మన యందు క్షేమమును తన రక్షణతో మనలందరినీ రక్షిస్తాడు. కనుక దేవుడు తెలియజేస్తున్న ప్రతి ఒక్క మాటను దేవుని యొక్క ఆజ్ఞానుసారంగాను దేవుని వెంబడించినట్లయితే మనమందరమును దేవుని యొక్క బిడ్డలంగాను, దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను దేవుడు మనలందరినీ ప్రతి ఒక్కరిని తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. చూడండి ప్రియులారా, మనము దేవుని యందు నిజమైన విశ్వాసాన్ని, నిజమైన నమ్మకాన్ని, దేవుని యొక్క సేవలోను, దేవుని యొక్క పరిచర్యలోను మనమందరమును అన్యోన్య సహవాసము గలవారము. అదే విధముగా ప్రతి విషయంలోను దేవునికి ప్రార్థించే వ్యక్తులు, ప్రార్థించే యొక్క మనస్సును, మారు మనస్సును మనమందరమును కలిగి ఉండే కృప దేవుడి ఉదయకాల సమయమున ప్రతి ఒక్కరికి దయచేయును కాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు దేవా. మా జీవితాలలో దేవా నీ యొక్క వెలుగులతోనూ ప్రభువా నీ యొక్క క్షేమాభివృద్ధిని మా జీవితాలలో దయచేయండి ప్రభువా. నిన్ను వెంబడించే వారముగాను, నిన్ను వెతికే వారుగాను ప్రభా, నీకు ప్రార్థించే విషయంలో కానీ ప్రభా ప్రతి విషయాలలో దేవా నిన్ను వెంబడించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. నిన్ను అనుసరించి నడుచుకున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా నీ యొక్క క్షేమమును ప్రభా ప్రతి ఒక్కరి ద్వారా నీ యొక్క మేలులను ప్రతి జీవితంలో నెరవేర్చండి. నీ కాపుదలతో, నీ యొక్క భద్రతతోను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.